నమస్కారం అండి. రండి మావయ్య గారు. మమ్మల్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు పంపించారండి. రేపు పొద్దున్న మీ దర్శనం దగ్గర నుంచి ప్రసాదం దాకా అన్ని దగ్గర చూసుకోమన్నారండి. సారీ, చీకటి కదా కనిపించలేదు. రండి. అలాగేనండి. ఆయన పడుకున్నారండి. మీరేం చేస్తున్నారండి? టీవీ చూస్తున్నానండి. రండి కూర్చోండి. రేపు పొద్దున్న మీ ప్రోగ్రామ్ ఏంటో చెప్తే దాన్ని బట్టి మేము అరేంజ్మెంట్లు చేసుకుంటాం. యాక్చువల్లీ మా అత్తగారు మామగారు నేను ఏ, పొద్దున్నే లేచి దర్శనానికి వెళ్దాం అనుకున్నామండి. ఎలా అండి? పాప మా ఆయన్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నామండి. తీసుకెళ్దాం. కానీ ఆయన కోపం తగ్గిందా? అయితే వద్దండి. తిట్టడం సారీ చెప్పడం నీకు అలవాటేగా. ఈసారి మాత్రం సారీ చెప్పడానికి రాలేదు అంజలి. మరి ఆ రోజు నా కోపానికి ఒక కారణం ఉందని చెప్పడానికి వచ్చాను. మరి భోజనాల సంగతి ఏం చేద్దామండి? మేమంతా రేపు ఉపవాసం ఉంటున్నామండి. మా అత్తగారు ఆల్రెడీ 3 రోజులు భోజనం మానేశారండి. మా ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అంజలి. ఇప్పుడు టైం లేదా? ఓపిక లేదు. పొద్దునుంచి ఫుడ్ లేదు, బండిలో పెట్రోల్ లేదు, జేబులో డబ్బు లేదు. పరిస్థితి ఏం బాగాలేదు. నువ్వు ఒక 1000 ఉంటే అడ్జస్ట్ చేస్తే నీకు హైదరాబాద్ వెళ్ళగానే ఇచ్చేస్తాను. ప్రామిస్. నా కోసం ఇంత కష్టపడి అన్నవరం వస్తే నీ ప్రేమని డబ్బుతో వెలకట్టమంటావా రిషి? చోకేస్తే నవ్వే ఓపిక కూడా లేదు. ఒక్కసారి అని చూడు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామండి. వచ్చినప్పుడల్లా వ్రతం చేయిస్తామండి. వ్రతం చేయించడం చాలా ముఖ్యం కదండి. యాక్చువల్ గా నాకు వ్రతం కన్నా ప్రసాదం ఇష్టం. వదిలితే ప్లేట్లు స్పూన్లు కూడా తినేసిలా ఉన్నాడు. ప్లీజ్. గుడ్ నైట్. ఉత్తి గుడ్ నైటేనా? డబ్బులు ఇచ్చానుగా. నిన్నెవడు బాగు చేయలేడా? రేపు పొద్దున్నే సత్యనారాయణ స్వామి వ్రతం ఉందండి. మా అత్తగారికి ఏమోనండి 108 ప్రదక్షిణాలు మొక్కుందండి. దానికి ఏమైనా పర్మిషన్ కావాలా అండి? మరేమో నాకు చిన్నప్పటి నుంచి ధ్వజస్తంభం పైనుంచి చూడాలని ఎంతో ఉత్సాహం అండి. దానికి అవకాశం ఉంటుందా అండి? మా ఆయన ఏమో వ్రతానికి కూర్చొని అంటున్నారండి. నేను ఒక్కదానికి వచ్చింటే సరిపోతుందా అండి? 10 ప్యాకెట్ల ప్రసాదం ఎక్స్ట్రా కావాలంటే మీరు రికమెండేషన్ చేస్తానండి. ఏం జరిగిందండి? వెళ్ళొస్తామండి. మళ్ళీ రేపు మార్నింగ్ వస్తారు కదండి. మేము రావండి, వేరే వాళ్ళు పంపిస్తాం. మిమ్మల్ని అయితే చూసాను కాబట్టి గుర్తుపట్టగలను. మరి వేరే వాళ్ళైతే ఆడు కూడా ఇట్లాగే సన్నగా తెల్లగా ఉంటాడండి. అలా అయితే ఓకేనండి. కొంచెం కష్టమే. మీకు ఇంకేం కావాలి సార్? 2 కాఫీ. ఒకళ్ళకి 2 కాఫీ ఎందుకు సార్? నేను నిన్న కూడా తాగల. మీకేం కావాలి సార్? ఇడ్లీ లేకుండా ప్లేట్ చట్నీ, కూర లేకుండా ప్లేట్ పూరి, షుగర్ లేకుండా కప్పు కాఫీ. ఇప్పుడు లేకుండా బిల్లు అని మాట్లాడకండి సార్. స్టూపిడ్. వార్ పంజాబ్. ఎక్స్క్యూజ్ మీ, మీకు బ్రదర్ ఉన్నాడు కదూ? అవును సార్. అతను అచ్చం మీలాగా ఉంటాడు కదూ? అవును సార్. 25 ఏళ్ల క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు కదా? ఎగ్జాక్ట్లీ సార్. ఎగ్జాక్ట్లీ సార్ అంటావట. అక్కడ మీ అన్నయ్య నువ్వు కనిపించగా స్ట్రీట్ లైట్ కింద టార్చ్ లైట్ పెట్టి వెతుకుతుంటే ఇక్కడ టిఫిన్ చేస్తావు నువ్వు? అన్నయ్య నేనే. అంటే నువ్వు పండు, మరి లడ్డు ఇంకా దొరకలేదన్నమాట. ఎరా టిఫిన్కి వెళ్ళినప్పుడు నన్ను లేపచ్చు కదరా? రేపు గ్యారంటీగా లేపుతానే. రే, అంజలి కోసం నేను దూరం రావడం అవసరమా? ఎవరన్నా కొత్త అమ్మాయి కోసం ఉంటా పద్ధతిరా. నీకు బోర్ కొట్టట్లేదే? అలా చూస్తున్నావే? నువ్వు మాట్లాడింది ఆయాసం వల్ల ఆవేశం వల్ల అని ఆలోచిస్తున్నాను. నీరసం వల్ల. రే ఇక్కడ కౌంటర్ నువ్వు వెయ్యాలి, మేము వినాలరా. సంపకం నడు. కుడికాడ కూడా స్వతంత్రం లేదు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వ్రతం అవడానికి మినిమం 2 hours పడుతుంది. ఓం పద్మనాభాయ అప్పటిదాకా ఇక్కడే నుంచుంటే చూసి వాళ్ళకి నేను ధ్వజస్తంభం దుబ్బెత్తానికి వచ్చానమని డౌట్ వస్తుంది. విషయం ఏంటో చెప్పరా? అంజలితో మాట్లాడాలి. అదేంటి ఇచ్చిన 1000 రూపాయలు అప్పుడే అయిపోయినాయా? డబ్బులతో వేరే మ్యాటర్ ఉండదా? శ్రీకృష్ణాయ నమః. అయ్యా అక్షంతలు తీసుకోండి. యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరం ప్రధానం పురుషం తధాన్యే విశ్వోత్కరే కారణమీశ్వరం వా నమో తస్మై నమో నమః. శ్రీ రమ పరివార సత్యనారాయణ స్వామి నమో నమః. వ్రతకథాయాం ప్రారంభః. పూర్వము నైమిసారణ్యమందు శౌనకాది మహర్షులందరూ కూడా పరివేష్టితులై ఉండగా వారి గురువుగారైనటువంటి సూత మహర్షికి నమస్కరించి, అయ్యా, ఈ కలియుగం ప్రవేశానంతరము మానవులందరూ కూడా పడే ఇక్కట్లు, వారి యొక్క సమస్యలు, వారు పడే పాపములన్నింటినీ కూడా పరిహారమయ్యే మార్గం ఏదైనా ఉంటే సెలవివ్వండి అని చెప్పి ఆ యొక్క సూత మహర్షికి నమస్కరిస్తూ అడిగారట శౌనకాది మహర్షులందరూ కూడా. ఎప్పుడైతే అలా అడిగారో మీకు ఏ సందేహం అయితే వచ్చిందో అదే సందేహం గతంలో నారద మహర్షి కూడా వచ్చి భూలోకానికి వచ్చి ఈ మానవులంతా పడే కష్టాలన్నీ చూసి శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి ఈ మానవులకు పాప పరిహారం ఉంటే సెలవివ్వండి అని అడిగారట. సత్యనారాయణ స్వామి వారి వ్రతము అనేది ఒకటి ఉన్నది. ఆ వ్రతము చేసుకున్నట్లయితే వారి యొక్క పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పారట. అలా చెప్పగానే నారదుడు ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం తాలూకు విధానాన్ని, దానికి అనువైనటువంటి సమయాన్ని చెప్పమని విష్ణుమూర్తిని కోరారట. ఈ వ్రతాన్ని
అంజు వారికి సకల పాపములు తొలగి శుభములు చేకూరుతాయని చెప్పిస్తూ వ్రత విధానాన్ని ఈ విధంగా చెప్పారు. ఇటు చూడండి ఇటు చూడండి అందరూ స్మైల్ కొంచెం వెనక్కి ఇంకొంచెం వెనక్కి ఇంకా ఎక్కడికి రా సర్లేండి అక్కడే నించోండి అందరూ ఏంటి అన్న ఒక్క నిమిషం ఇటు వచ్చి నించోండి ఫోటో తీస్తాను రే ఈ క్రియేటివ్ జాబ్స్ నీకెందుకురా ఫోటోలు దిగడానికి కూడా బతిమాలించుకోవాలా రండి ప్లీజ్ సరే అందరూ స్మైల్ ఓకే చూసారా ఎంత బాగా తీసాడో అది సరే గానీ ఈ కెమెరా ఇలా తిరిగేసి కాకుండా స్ట్రైట్ గా తీసుంటే ఇంకా బాగుండేది రామా రండి. ఇది స్వామివారి కోనేరు. మనసులో ఏదైనా కోరుకుని ఇందులో డబ్బులు వేస్తే అనుకున్నది జరుగుతుంది. నీళ్లలో డబ్బులు వేస్తే మనసులో ఉన్న కోరిక ఎలా తీరుతుందండి? పాలల్లో పంచదార వేస్తేనే తీదనం ఎందుకు వస్తుందండి? ఉప్పేస్తే ఎందుకు విరిగిపోతుంది? కొన్నింటి కారణాలు ఉండవండి, నమ్మాలంతే. డాడీ ఇందులో డబ్బులేస్తే మనసులో అనుకున్న జరుగుతుందంట తెలుసా? ఇప్పుడే నమ్మకం లేదన్నారు, మరి 10,000 వేశారేంటి? ఇప్పటికీ నమ్మకం లేదు, కానీ నా కూతురు ఏదో కోరుకుంది, అది అనుకున్నది జరగాలని వేశానంతే. పంతులు గారు, నా కూతురు దేవుణ్ణి నమ్ముతుంది, నేను దాని నమ్మకాన్ని నమ్ముతాను. రేయ్ ఏంట్రా ఈ వెయిటింగ్? నేను ఎలాగోలా మేనేజ్ చేసి వాళ్ళ ఫాదర్ని పక్క తీసుకెళ్తాను. ఈ లోపల నువ్వు తనతో మాట్లాడు. వాళ్ళని సపరేట్ చేస్తే తప్ప నేను మాట్లాడలేను అనుకుంటే నేను మాట్లాడకుండా ఉండడమే మంచిదిరా. నేను పెట్రోల్ కూడా వచ్చి వస్తారా? ఓకేరా, నేను ఇక్కడ వెయిట్ చేస్తానే. పోనీ వీలుంటే హైదరాబాద్ వెళ్ళిపోరా. సారీ, వెయిట్ చేస్తారండి ఎంత స్టైల్. గాజు అక్క గుండ నే పోలీసోణ్ణి కద్దా, కాకినాడ కిడ్డి నే కాకి ఒణ్ణి కద్దా. దొరికేశావు. ఏంటంటే నీకు బ్రదర్ ఉన్నాడు రైట్? ఉన్నాడు. వడచ్చు నీలాగే ఉంటాడు రైట్? ఉంటాడు. 25 ఏళ్ల క్రితం అనవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు రైట్? ఇడిపోయాం. అయితే ఏంట్రా, నువ్వు దొరకట్లేదనే బాధతో మీ అన్నయ్య ఏం తింటాడో ఎంత తింటున్నాడో తెలవకుండా తినేస్తాడ్రా. అన్నయ్య నేనే. అంటే నువ్వు పండు ఎప్పుడు నువ్వే కనపడతావే పండు. ఆ లడ్డుగాడు ఎందుకని నాకు కనపడ్డు? ఈ ప్రశ్నకు మీకు సమాధానం కావాలా? ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే కావాలి. నువ్వు ఫస్ట్ గేర్ వేసుకో. యా. ఎవడ్రా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది? హ? 2 రోజుల నుంచి ఇదే సొక్కేసి తిరుగుతున్నా, నువ్వు నన్నే గుర్తుపట్టలేపోయి ఇంక దొంగలనే పట్టుకుంటావు. అయినా నాకు తెలియక అడుగుతాను రా, పుష్కరాలు కాడున్న రాజమండ్రి వెళ్తాడు కానీ అన్నవరం వస్తాడా? ఆ? అసలు నాలాంటి ఒక్కన కంటానికే అసహ్యంగా ఉంటది, ఇద్దరిని ఎవడన్నా కంటాడరా? మరి లడ్డు నీకు దొరకడు. ఎందుకంటే ఆడ అసలు లేడు కాబట్టి. నువ్వు పోనీ. ఒరేయ్, ఆగరా. నువ్వు అరిచినందుకు ఆగలా, ఇలా అరిస్తే ఎవరు ఆగరు అని చెప్పడానికి ఆగాం. ఇంక నువ్వు ఆకు. దినఫలాలు ఈరోజు మనకెలా ఉందో చూద్దాం. మేష రాశి. ఈ రాశి వారికి ఈరోజు అంతగా కలిసి రాదు. దైనందిన జీవితంలో ఊహించని ఎదురు దెబ్బలు తగులుతాయి. రిషి వచ్చేసాడు. నువ్వేమైపోయావో అని 2 రోజులు మేమెంత కంగారు పడ్డామో తెలుసా? ఏమండి, మన రిషి అన్నవరం వెళ్ళొచ్చాడు. వచ్చేసాడా? చూడరా, నువ్వు వచ్చేసావని నాన్నగారు ఎంత సంతోషపడుతున్నారో. ఇది సంతోషం కాదే, బాధ. ఏరా అన్నవరం వెళ్ళిన వాడివి అక్కడే ఏదైనా పూల కొట్టో ఫోటోల షాపో పెట్టుకుని ఉండిపోక మళ్ళీ ఎందుకు వచ్చావు? మీరు ఇలా మాట్లాడితే వాడికి కోపం వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాడు. నాకు అంత అదృష్టం కూడానా? అసలు అన్నవరం ఎందుకు వెళ్ళావరా? పండుగడు పరీక్షలు బాగా రాస్తే అన్నవరం వస్తాను మొక్కున్నాడు, అందుకే. పాస్ అయ్యాడా? లేదు. మరి ఎందుకు వెళ్ళారు? రాస్తే మొక్కున్నాడు కానీ పాస్ అయితే మొక్కలేదుగా, అందుకే వెళ్ళొచ్చాం. ఇది బాగుందిరా. అయ్యయ్యో, ఇందులో నావి కాళ్లే ఉన్నాయి, తలకే లేదేంటండి? ఫోటో అంటే అంతే, ఎవరికి ఏముంటే అవే వస్తాయి. అంతేగాని మీకు ఫోటోలు తీయడం రాదని మాత్రం ఒప్పుకోరు. నువ్వు మరీను, వాడు బానే తీశాడు. ఏది నన్ను చూడండి. కనీసం నావి కాళ్ళైనా ఉన్నాయి, మీరు మనిషే లేదత్తయ్యా. అవును, నేను లేనేంట్రా. అప్పుడు నువ్వు పూజలో ఉన్నావు కదే, మరి నువ్వు లేవేంట్రా? ఫోటోలు తీసిందే నేను ఎలా ఉంటానే? అబ్బా చంపేస్తున్నారు. ఏంటి నాకేమైనా సంబంధాలు చూస్తున్నారా? అదొకటే తక్కువ. నానా, ఆ? నేను అన్నవరంలో తీసిన ఫోటోలు వచ్చాయి చూడండి. ఫోటోలు వచ్చాయి సార్ రా, అందులో మేము వచ్చావా అని. డాడీ,
అలా కాదురా వీళ్ళు చూడ్డం మానేసి ఎత్తుక్కుంటుంటే డౌట్ వచ్చి అడిగాను. ఏంటండి ఈ ఫోటో నల్లగా ఉంది? టార్చ్ చేసి చూడ మాకు అనిపిస్తుంది. అరే ఇదేంట్రా గుడి సగమే ఉంది. అక్కడి నుంచి తీస్తే అంతే వస్తుంది. చా పూర్తిగా రావాలంటే హైదరాబాద్ నుంచి తీయాలా? ఇలా అయితే నేను ఫోటోలు తీయను అంతే. మంచి డిసిజన్ తీసుకున్నావురా. మా కాఫీ పట్టరా. అలాగేనండి. బానే ఉంది, పర్వాలేదు. ఇది కూడా చూడండి. ఇదిగో. ఏదా ఫోటోలు ఇటు. అంజలి ఎక్కడ?